రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా తెలంగాణలో బీజేపీ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతోంది. రైతుల సమస్యలను క్షేత్రస్థాయి నుంచి అసెంబ్లీకి తీసుకువెళ్లే లక్ష్యంతో వచ్చే నెలలో యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు ఈ యాత్రను చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నేతృత్వం వహించనున్నారు. సుమారు 25 రోజులు కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల్లో రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. రైతులకు పంటల బీమా పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని డిమాండ్ను ప్రజలకు తీసుకువెళ్లనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఏదైతే ఇంతకుముందు బీజేపీ ఆధ్వర్యంలో గతంలో చూసామో హైడ్రాకి సంబంధించి హెల్త్కి సంబంధించి ఏదైతే ఉద్యమాలు చేసిందో మరోసారి అదేవిధంగా రైతు భరోసా రైతుల బీజేపీ యాత్ర రైతు భరోసా పేరిట ఇప్పటికే యాత్రలు చేసిన బీజేపీ ప్రభుత్వం బీజేపీ రాష్ట్ర పార్టీ మరోసారి ఒక పాదయాత్రకు మరి సిద్ధమవుతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే రైతు సమస్యలే ప్రధాన ఏజెండాగా ఈసారి దాదాపుగా 25 రోజుల పాటు యాత్ర చేయాలన్నది కూడా ప్రధాన ధ్యేయంగా బీజేపీ పార్టీ ముందుకెళ్తుంది. దీనికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ దాకా అని పేరు నామకరణం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి దాదాపు 25 రోజుల పాటు ఈ యాత్రలో రైతులు ప్రధాన సమస్యలు ఏమున్నాయి, రైతులు పడుతున్న ఇబ్బందులు, అయితే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్న వివక్ష, వాటితో పాటు రైతు బీమా పథకం కానీ అదేవిధంగా ఫసల్ బీమా పథకం ఏదైతే ఉన్నావో వాటిని కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో వాటిని రాష్ట్రంలో అమలు చేయాలనే ప్రధాన డిమాండ్తో దాదాపు 25 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఈ యాత్రలో దారి పొడవునా దాదాపు రైతులతో పాటు అదేవిధంగా మేధావులు దానికి రైతులకు సంబంధించిన సమస్యలు వారికి ఉన్న ఇబ్బందులు అడిగి తెలుసుకోవడంతో రైతులతో మమేక కావడం, వాటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారం చేయాలనే దిశగానే దీని యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే రైతులు పడుతున్న ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పంటలు పండిన సమయంలో రైతు ఫసల్ బీమా పథకం అమలు చేస్తే అది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని మొదటి నుంచి కూడా పాయల్ శంకర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి రాష్ట్రంలో ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలి, దానివల్ల రైతులకు అనేక లాభాలు ఉండని ప్రధాన ఉద్దేశంతోనే ఈ యాత్ర చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి లేదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా రైతులకు ఏదైతే ఫసల్ బీమా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందో దాన్ని అమలు చేయాలి, రాష్ట్రంలో అమలు పరచాలనేది కూడా చేస్తుంది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రైతు బీమా పథకం ఏదైతే ఉందో దానికి ఇస్తున్నాం కాబట్టి ఫసల్ బీమా పథకం అవసరం లేదని చెప్పింది. ఇప్పుడు కూడా బీమా పథకం అమలు చేస్తున్నాం కాబట్టి ఫసల్ బీమా పథకం అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫసల్ బీమా పథకం ఇస్తుందో దానివల్ల రైతులకు అనేక లాభాలు ఉన్నాయి. ఎందుకంటే పంటలు పండిన సమయంలో ఇలాంటి ఏదైతే కరువు అదేవిధంగా పంట నష్టం పరిహారాలు వీటన్నింటినీ ఫసల్ బీమా పథకం ద్వారా రైతులకు నేరుగా అందే అవకాశం ఉంది. కాబట్టి రైతులకు మేలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలనే ప్రధాన డిమాండ్గా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఎల్లులోనో ఏదైతే ప్రభావం చూపిస్తుందో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు. ముందులో రైతులకు ఎలాంటి పంట వేయాలి, ఎలాంటి పంట వేస్తే లాభాలు వస్తాయి, వరి పంట కాకుండా మరొక నీటి ఆధారిత కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వాటిపై సరైన చర్యలు తీసుకోవడం లేదు. అదేవిధంగా ఏదైతే రైతులకు కావాల్సిన ఎరువుల కొరత ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే రైతులకు కావాల్సిన పూర్తి స్థాయిలో ఎరువులు పంపిణీ చేశామని చెప్తున్నప్పటికీ కూడా పంపిణీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది, రాష్ట్రానికి ఇవ్వడం లేదు అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది. అయితే ఇలాంటి ఆరోపణలన్నిటినీ ఏ విధంగా తిప్పికొట్టాలి, అదేవిధంగా వాటికి సంబంధించి ప్రజలకు నిజాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే యాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో ఏదైతే బీజేపీ ఏదైతే ప్రణాళికబద్ధంగా హెల్ట్ కానీ అదేవిధంగా హైడ్రా సంబంధించి కుంభకోణాలకు సంబంధించిన వాటి కూడా పోరాపాటు పడుతుంది. అదేవిధంగా ఫీజుకు సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా విద్యార్థుల లోకానికి వెళ్ళాలనేది కూడా ప్రధాన ధ్యేయం ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఎన్నికలు అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రైతుల ప్రధాన ఏజెండాగా ఈ ఉద్యమాన్ని పాట పట్టడం వల్ల ప్రజల వద్దకు వెళ్ళడంతో పాటు ఇటు విద్యార్థుల దగ్గర కూడా వెళ్ళేందుకు కూడా ఫీజు బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా తీసుకొని పోవాలి. ఇటు రెండు వైపులా ఇటు ఫీజు బకాయిలతో పాటు రైతుల సమస్యలపై ప్రధాన ఏజెండాగా ముందుకు పోతే రైతులతో మమేకం కావడంతో పాటు విద్యార్థులకు
యువత కూడా మమేకం కావచ్చు, వారి ద్వారా బీజేపీకి మరింత దగ్గర చేయాలనేది వారి లక్ష్యం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అధిష్టానము బీజేపీ అధిష్టానం ఏదైతే దిశానిర్దేశం చేసిందో పార్టీని రాష్ట్రంలో కింది స్థాయి నుండి అంటే సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. క్యాడర్ను బలోపేతం చేయాలి. క్యాడర్ బలోపేతం చేయాలంటే ప్రజల మధ్య ఉండాలి. ప్రజలతో నిరంతర ప్రజా సమస్యల పోరాటం చేయాలనేది ప్రధాన లక్ష్యంగా వారికి దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఆ దిశగానే రాష్ట్రంలోని బీజేపీ నేతలు కూడా ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మరోసారి ఒక యాత్ర చేయాలి. ఇది దాదాపుగా 25 రోజుల పాటు యాత్ర చేయడం వల్ల వాటిని ఏదైతే రైతుల నుంచి ఏవైతే విన్నపాలు వచ్చావో, రైతులు ఏదైతే సమస్యలు చెప్పారో, అదేవిధంగా మేధావులను ఏవైనా సూచనలు చేశారో వాటిని అసెంబ్లీ రాబోయే నెలల్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ సమావేశాల్లో వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వాన్ని నిలదీయచ్చు. ప్రభుత్వాన్ని వద్ద సమాధానం రాబట్టి ప్రభుత్వంపై ఒత్తిడి చేసే అవకాశం ఉంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు రైతుల సమస్యల ప్రధాన ఎజెండాగా యాత్ర కొనసాగుతుంది. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.